నిబంధనలు చాలా స్పష్టంగా పెట్టాలి. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలి. అండ్ ఆ సెక్యూరిటీ డిపాజిట్ వాళ్ళు కానీ ఏ కండిషన్లో అయితే తీసుకున్నారో ఆ కండిషన్లో తిరిగి ఇవ్వకపోతే ఆ సెక్యూరిటీ డిపాజిట్ ల్యాప్స్ అవ్వాలి. ఎప్పుడైనా సరే పెట్టిన రూల్ని మనం అమలు చేస్తే ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రూల్ అమలు అవుతుంది. డిపాజిట్లు తీసుకోకుండా ఇచ్చేయడము, దాని తర్వాత డ్యామేజ్ అయినా సరే చూడనట్టు డిపాజిట్ రీఫండ్ చేయడము, ఇట్లాంటివి జరిగితే ప్రాబ్లం వస్తుంది. యూఆర్ టెలింగ్ కరెక్ట్లీ. ఏంటంటే చాలా మందికి మనం నిబంధనలు సరిగ్గా పెట్టకపోతే వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారు. అందుకే పబ్లిక్ వదిలేసేంటి ప్రైవేట్ ప్రాపర్టీని కూడా పిల్లలు చాలా మంది డ్యామేజ్ చేసేస్తున్నారు. మెయింటెనెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్. అది బాగా చేయాలని నేను ప్రభుత్వానికి కూడా ఇందాక కమిషనర్ గారికి చాలా స్పష్టంగా చెప్పాను. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి చేస్తాం. రెనోవేషన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోతే యాసెట్ డ్యామేజ్ అవుతుంది. సో మెయింటెనెన్స్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రయారిటీ. యాన్యువల్ మెంబర్షిప్ రూపంలో వచ్చే ఆదాయము, నెలకి 2-3 రోజులు ఏదన్నా టోర్నమెంట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే దాని నుంచి వచ్చే ఆదాయంలో మెయింటెనెన్స్ డబ్బులు సరిపోతాయని కమిషనర్ గారు చెప్పారు. సో దానివల్ల మనకి ప్రాబ్లం ఉండదు. ఇది ప్రైవేట్ చేయాల్సిన అవసరం. ప్రైవేట్ కోర్ట్స్ 1, 2, 3 ప్రైవేట్ ఫెసిలిటీస్ ఇంచుమించు 30 బ్యాడ్మింటన్ ఫెసిలిటీస్ నగరంలో ఉన్నాయని ఇందాక చెప్పడం జరిగింది. సో అదనంగా ఇంకా ప్రైవేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పబ్లిక్ యూటిలిటీ కోసం చేయాలనేది మా ఆలోచన. నాట్ ఓన్లీ MVP అండ్ బీచ్ రోడ్ ఆల్సో. ఎగ్జాంపుల్ వాళ్ళు నెలకి సంవత్సరానికి 1 ఇయర్కి అది 1 acre ఫెసిలిటీ ₹1,00,00,000. ఉదాహరణకి ఇది స్పోర్ట్స్ స్టేడియం వైసీపీ గవర్నమెంట్లో 17 ఎకరాలు 86 లక్షలకి ఇచ్చారు. 1 acreకి ₹1,00,00,000 అంటే వాళ్ళకి ₹1,00,00,000 కట్టడానికి వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు. ఆ పార్టీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ రేట్ కస్టమర్కి పాస్ ఆన్ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీస్ మనం ఎవరికైతే లీజ్ చేస్తున్నామో ఆ లీజ్ రేట్ కూడా మనం ఒకసారి రీవాల్యుయేట్ చేసుకోవాలి. ఆ భారం కామన్ మ్యాన్ మీద పడకూడదు. మీరు అన్నట్టు అఫోర్డబిలిటీ ఉండాలి. అఫోర్డబిలిటీ చేసేటట్టే మనం చేయాలి. ఒకవైపు ప్రైస్ క్యాప్స్ పెట్టాలి, ఇంకోవైపు నడిపేవాడికి కూడా అది సూటబుల్గా ఉండేటట్టు చూడాలి. లేకపోతే లాభం ఉండదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఐ అగ్రీ విత్ యువర్ ఫీడ్బ్యాక్. ఇంకా ఎందుకంటే మీరు చూస్తే బయట బిల్డింగ్ ఫసాడ్ అంతా చేసి ఇంకా అంటే బిల్డింగ్ చూడలేదు. జస్ట్ షటిల్ గ్రౌండ్, దాని తర్వాత అక్కడ ఉన్న సీటింగ్ చూసాను తప్ప గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసులు ఏం రెనోవేట్ చేశారు, టాయిలెట్లు ఏం రెనోవేట్ చేశారు. బట్ మీరు ఓవరాల్ స్క్వేర్ ఫుటేజ్ తీసుకుంటే ఇట్స్ మ్యాసివ్ ఫెసిలిటీ. ఫెసిలిటీ కోసము కొన్నిసార్లు ఏంటి అంటే డబ్బు సరిగ్గా సద్వినియోగం అయిందా లేదా అనేది ఎవరికన్నా అనుమానం రావచ్చు. లెట్ పీపుల్ క్వశ్చన్. కమిషనర్ గారిని కూడా నేను అడుగుతున్నాను, ఎక్కడైనా సరే మన ఎస్టిమేట్స్ ఎక్కువ అయినాయి అంటే చూడండి. బట్ నా అంచనా ప్రకారం అయితే ఇంత పెద్ద ఫెసిలిటీని బాగానే చేశారని నాకు అనిపిస్తుంది. సో ఐ డోంట్, ఎందుకంటే ఏసీ ఇట్ సెల్ఫ్ విల్ కాస్ట్ సో మచ్ మనీ. ఒక ఏసీ ఇన్స్టాల్ చేయాలి, ఇంత క్యూబిక్ ఫీట్కి చేయాలంటే ఆ ఏసీ ఎవరికి కనపడదు. జస్ట్ అక్కడ డక్ట్లు ఉంటాయి, కానీ ఆ ఖర్చే విపరీతంగా ఉంటుంది. సో లైక్ దట్ ఇది ఈజీ టు పాయింట్ ఫింగర్స్. అంటే దీంట్లో కూడా ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయంటే నేను అలా ఆస్వాదించాను. బట్ బై అండ్ లార్జ్ నాకు మాటలేమనిపించింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.